ఎంక్వైరీ పేరుతో పోలీసులు విహారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోవడంతో యమున ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. ఇక అలా కుప్పకూలిన యమునను లక్ష్మి, సహస్ర, వస్తా వీళ్ళందరూ కలిసి ఇంట్లోకి తీసుకుని వెళ్తారు. ఇక విహారిని పోలీస్ స్టేషన్కి తీసుకుని వచ్చిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ అని చెప్పి విహారిని సెల్లో వేస్తూ ఉంటారు. అమ్మిక ఒక ఇన్స్పెక్టర్కి డబ్బులు ఇవ్వడంతో ఇక వాళ్ళిద్దరూ కలిసి విహారిని బలవంతంగా సెల్లోకి పంపిస్తారు. సార్, ఇదేంటి సార్ ఎంక్వైరీ అని చెప్పి నన్ను ఇలా సెల్ లోపలికి పంపించారేంటి? దయచేసి నన్ను వదిలేండి అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. రే, కామ్గా కూర్చో అని చెప్పి పోలీసులు విహారిని బెదిరిస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇన్స్పెక్టర్, సిఐ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరో ఒక ఆవిడ వీడిని లాకప్లో లేపేస్తే 50 లక్షలు ఇస్తానని డీల్ కుదుర్చుకుంది. ఆవిడ చెప్పిన మాట ప్రకారం ఈ నైట్కి వీడిని ఇక్కడే చంపేస్తే ఆవిడిచ్చిన మిగతా డబ్బులు మనం ఇద్దరం చెరుసగం పంచుకోవచ్చు అని చెప్పి వాళ్ళు డీల్ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇక అలా డీల్లో భాగంగా వాళ్ళు విహారిని కొడుతూ ఉంటారు. సార్, ఇదేంటి సార్ ఎంక్వైరీ అని పిలిచి ఇలా నన్ను కొడుతున్నారు? నా మీద ఇంకా కేసు కూడా మీరు ఫైల్ చేయలేదు. కేసు ఫైల్ చేయకుండా నా మీద 3rd డిగ్రీ ఎలా ప్రయోగిస్తారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. రే, ఎందుకురా అతని ప్రాణాలు తీసావు అని చెప్పి అలా ఇన్స్పెక్టర్ విహారిని కొడుతూ ఉంటే, సార్ ఏమంటున్నారు మీరు? అతని ప్రాణం నేను కావాలని తీయడం ఏంటి? అసలు సైడ్ దగ్గర ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను అక్కడ లేను అని చెప్పి విహారి అంటూ ఉంటే, నువ్వు అక్కడ లేనంత మాత్రాన అతని చావుకి కారణం నువ్వు కాకుండా ఉంటావా? నీ కంపెనీలోనే కదా ఇదంతా జరిగింది. ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించిన హెడ్వి నువ్వే కదా అని చెప్పి ఇన్స్పెక్టర్ విహారిని కొడుతూ ఉంటాడు. కానిస్టేబుల్స్, వీడిని ఇలా కాదు కానీ గంట వరకు ఆపకుండా కొడుతూనే ఉండండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అలా అక్కడున్న కానిస్టేబుల్స్ అందరూ కూడా విహారిని కొడుతూ ఉంటారు. దాంతో విహారి ఆ నొప్పులు భరించలేక గట్టిగా అరుస్తూ ఉంటాడు. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇలా అన్యాయంగా విచారణ పేరుతో తీసుకువచ్చి నన్ను కొట్టడం నేరం అని చెప్పి విహారి అంటూ ఉంటే, ఏంట్రా మాకే రూల్స్ గురించి నేర్పిస్తున్నావా అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ మరొకసారి విహారి చెంప మీద కొడతాడు. కొద్దిసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత వీడి సంగతి చూద్దాము, ఈలోగా టీ తాగేసి రండి అని చెప్పి ఇన్స్పెక్టర్ మిగతా వాళ్ళను బయటకు పంపిస్తాడు. రేయ్, ఇక్కడ నువ్వు ఎంత అరిచినా ఏం లాభం లేదు, ఇది నా స్టేషన్ అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ విహారిని బెదిరిస్తూ ఉంటాడు. మరో పక్క ఇంటి దగ్గర సహస్ర వాళ్ళందరూ కూడా విహారి గురించి కంగారు పడిపోతూ ఉంటారు. లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇకప్పుడు సహస్ర కావాలని లక్ష్మిని నిందిస్తూ, ఈ దరిద్రం ఆఫీస్లో అడుగు పెట్టిందో లేదో బావ పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. నేను ఎంత వద్దు వద్దు అంటున్నా నా మాట వినిపించుకోకుండా బావ దీన్ని ఉద్యోగంలోకి తీసుకున్నాడు. దీనివల్ల ఈరోజు బావకి పరిస్థితి వచ్చిందని చెప్పి సహస్ర లక్ష్మి మీద నిందలు వేస్తూ ఉంటే అప్పుడు వస్తా, సహస్ర అనుకోకుండా జరిగిన దానికి పాపం లక్ష్మిని నిందించడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటే, లేదు పిన్ని, దీని గురించి మీకు ఇంకా పూర్తిగా తెలీదు. దీని పాదమే దరిద్ర పాదం, అందుకే దీని మొగుడు దీన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఈరోజు బావకు ఈ పరిస్థితి వచ్చింది. ఇంకా ముందు ముందు ఎన్ని జరుగుతాయో దీనివల్ల. చూడవే, బావకు ఏదైనా జరగాలి, అప్పుడు నా చేతులతో నేనే నిన్ను చంపేస్తాను అని చెప్పి సహస్ర లక్ష్మిని బెదిరిస్తూ ఉంటుంది. తర్వాత యమున కూడా బాధపడుతూ ఉంటే, అమ్మ మీరేం బాధపడకండి, విహారీ గారిని ఎలాగైనా సరే క్షేమంగా నేను తీసుకుని వస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక సహస్ర కూడా లాయర్ ద్వారా ప్రయత్నాలు మొదలు పెడుతూ ఉంటుంది. తనకు తెలిసిన ఒక లాయర్కి ఫోన్ చేసి విహారిని బయటకు తీసుకురావడం కోసం అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటుంది. మరో పక్క విహారి ఇంకా ఇంటికి రాకపోవడంతో యమున కంగారు పడుతూ, అమ్మ లక్ష్మి, విహారిని పోలీసులు తీసుకెళ్ళి 2 గంటలు అవుతుంది, ఇంకా ఇంటికి రాలేదంటే నాకెందుకు భయంగా ఉందని చెప్పి అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి అమ్మా, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఒంటరిగా ఎలా వెళ్తావు లక్ష్మి, నేను కూడా నీకు తోడుగా వస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మీరా, వద్దులే అమ్మా, ఇప్పుడు అసలే మీ ఆరోగ్యం బాగోలేదు, నేనే వెళ్ళొస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అలా ఒంటరిగా పోలీస్ స్టేషన్కి వచ్చి, ఇక్కడ విహారీ గారు ఉండాలి కదా, ఎక్కడ
ఆయనను విచారణ కోసమని తీసుకువచ్చి చాలాసేపు అవుతుంది అని చెప్పి లక్ష్మి అక్కడున్న కానిస్టేబుల్ని అడుగుతుంటే ఆ పేరుతో ఇక్కడ ఎవరూ లేరమ్మా అని చెప్పి ఆవిడ లక్ష్మిని పంపించొస్తూ ఉంటుంది. లేదు, విహారీ గారిని ఇదే పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చారు అని చెప్పి ఆవిడ్ని తోసుకుంటూ లక్ష్మి లోపలికి వస్తుంది. ఇక అప్పుడే అక్కడున్న ఇన్స్పెక్టర్ విహారీని మళ్ళీ ఇంకొక రౌండ్ కోరుతూ ఉంటాడు. రే, ఈరోజు నువ్వు ఇక్కడ చచ్చినా కూడా అడిగే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి అతను అంటూ ఉంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు నన్ను ఇలా కోరుతున్నారో. పోలీస్ ఆఫీసర్ అంటే జనాలకు ఒక నమ్మకం ఉండాలి, వాళ్ళని చూస్తే గౌరవించాలని అనిపించాలి. కానీ నీలాంటి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండడం వల్ల ఆ డిపార్ట్మెంట్కే మచ్చ ఏర్పడుతుందని చెప్పి విహారీ డబ్బుకి అమ్ముడు పోయి నన్ను చంపేయాలని చూస్తున్నావు కదా, ఇంతకన్నా అడుక్కు తినడం బెటర్ కదరా కుక్క అంటూ విహారీ గట్టిగా మాట్లాడడంతో ఏమన్నావురా అంటూ ఇక అలా రివాల్వర్ని విహారీకి గురి పెడతాడు. ఇప్పటి వరకు నేను కొట్టి వదిలేద్దామని అనుకున్నాను, కానీ నువ్వు నా ఆహాన్ని రెచ్చగొట్టావు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టేదే లేదు, నిన్ను చంపి తీరుతాను అని చెప్పి ఇన్స్పెక్టర్ గన్ గురి పెడతాడు. ఇక అప్పుడే లక్ష్మి విహారీ గారు ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారు, నాకు తెలుస్తుంది అని చెప్పి తన గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండడంతో విహారీ గారు అని చెప్పి స్టేషన్ అంతా కూడా గట్టిగా అరుస్తూ ఉంటుంది. కనక మహాలక్ష్మి గొంతు వినగానే విహారీ తన ఇక్కడికి వచ్చిందన్న విషయాన్ని గమనించి కనకం అంటూ గట్టిగా అరుస్తాడు. ఇక విహారీ గొంతు వినపడగానే కనక మహాలక్ష్మి అక్కడున్న పోలీసులందరినీ కూడా తోసుకుంటూ సెల్ దగ్గరికి వెళ్తుంది. ఇక అలా సెల్లో ఉన్న విహారీ కనకం అని చెప్పి తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విహారీ గారు, ఏంటిది, ఆ దెబ్బలేంటి, ఆ రక్తం ఏంటి అని చెప్పి కనక మహాలక్ష్మి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి సార్ ఇది, విచారణ పేరుతో తీసుకొచ్చి మీరు చేసేది ఇదా అని చెప్పి ఇన్స్పెక్టర్ని కనక మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటే, ఇదిగో అమ్మాయి, మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు, లేదంటే నిన్ను కూడా సెల్లో వేయాల్సి వస్తుంది అని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మి, ఏంటి సార్ బెదిరిస్తున్నారా, ఏం చేస్తారో చెయ్యండి, ఈరోజు విహారీ గారిని ఇక్కడ నుండి తీసుకెళ్లే వరకు నేను వెళ్ళను అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఇన్స్పెక్టర్ లేడీ కానిస్టేబుల్లను పిలిచి ఈ అమ్మాయిని బయటకు గెంటేయండి అని చెప్పి అంటూ ఉంటాడు. విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి పిలుస్తూ, మీరేం కంగారు పడకండి, ఎలాగైనా సరే మిమ్మల్ని నేను విడిపించుకుంటాను అని చెప్పి, సార్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు, ఇలా 3rd డిగ్రీ ప్రయోగించడం చాలా పెద్ద నేరం, మీరు విచారణ అంటూ విహారీ గారిని తీసుకుని వచ్చారు, ఆయన మీద ఇంకా నేరం రుజువు అవ్వలేదు, అటువంటిది మీరు ఆయన మీద చెయ్యేలా చేసుకుంటారు అని చెప్పి కనక మహాలక్ష్మి అరుస్తూ ఉంటుంది. వెళ్ళవమ్మ ఇక్కడి నుండి అంటూ పోలీసులు కనక మహాలక్ష్మిని బయట గెంటేస్తారు. ఇక దాంతో కనక మహాలక్ష్మి ఎలాగైనా సరే విహారీ గారిని విడిపించుకొని ఇక్కడి నుండి వెళ్ళాలి, లేదంటే వీళ్ళు ఆయన్ని చంపేస్తారు, ఇప్పుడు నా భర్త ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి, ఆయనను ఎలాగైనా సరే రక్షించుకోవాలి అని చెప్పి కనక మహాలక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సడన్గా తనకు ఒక ఐడియా వస్తుంది. వెంటనే మీడియా వాళ్ళకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ దగ్గర జరుగుతుందంతా కూడా వాళ్ళకు చెబుతుంది. ఇక దాంతో ఒక్కసారిగా మీడియా వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ని చుట్టుముడతారు. ఇక టీవీలో న్యూస్ వస్తూ ఉంటుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ విహారీ గారిని పోలీసులు అరెస్ట్ చేసి విచక్షణ రహితంగా సెల్లో కొడుతున్నారు, ఆయన ప్రాణాలు తీయాలని చూస్తున్నారు, విహారీ గారికి ఏదైనా జరిగితే పోలీసులదే బాధ్యత అని చెప్పి ఆయన ఆఫీస్లో పనిచేస్తున్న లక్ష్మి అనే ఆవిడ మీడియా వాళ్లకు చెబుతున్నారని చెప్పి ఇక అలా టీవీలో న్యూస్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక అక్కడ లక్ష్మి న్యూస్లో మాట్లాడుతూ, మా బాస్ విహారీ గారిని పోలీసులు విచారణ పేరుతో తీసుకువెళ్ళి 2 గంటలు అవుతుంది, ఆయనను సెల్లో కొడుతున్నారు, ఆయనకు రక్తం కూడా వస్తుంది, ఆయనను చంపాలని కూడా పోలీసులు చూస్తున్నారు, ఒకవేళ ఆయనకు కనుక ఏదైనా అయితే పోలీసులదే బాధ్యత అని చెప్పి అలా కనక మహాలక్ష్మి న్యూస్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో యమున విహారీని కొడుతున్నారని తెలిసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక మీడియా వాళ్ళందరూ కూడా స్టేషన్ లోపలికి వచ్చి, సార్ మీ పైన లక్ష్మి గారు చేసిన ఆరోపణలు నిజమనుకుంటున్నారా అని చెప్పి అంటూ ఉంటే, లేదు,
ఈ కేసుకి మాకు ఎటువంటి సంబంధం లేదు, అసలు విహారీ అనే అతన్ని మేము అరెస్ట్ కూడా చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. ఇక మీడియా వాళ్ళు అలా పోలీసులను తోసుకొని లోపలికి వెళ్ళి కెమెరాని విహారీ ఉన్న సెల్ వైపు తీసుకుని వెళ్ళి చూపిస్తూ ఉంటారు. ఇక అప్పుడు సెల్ లోపల విహారీ ఉండడంతో లక్ష్మి గారు చెప్పింది నిజమే, పోలీసులు నిజంగానే విహారీ గారిని చంపాలని ప్రయత్నిస్తున్నారని చెప్పి అలా టీవీలో న్యూస్ రావడంతో భయపడిపోయిన ఇన్స్పెక్టర్ వెంటనే అంబిక ఫోన్ చేయడంతో, మేడం మీరు చెప్పినట్టుగా ఆయన్ని చంపడం కుదరదు, మీడియాలో మొత్తం కూడా న్యూస్ స్క్రోల్ అవుతుంది, ఇప్పుడు కనుక ఆయనని విడిచిపెట్టకపోతే మా డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది, మా ఉద్యోగాలు కూడా ఊడేలాగా ఉన్నాయి, పై అధికారుల నుండి ఆయన్ని విడుదల చేయాలంటూ మాకు ఆర్డర్స్ వచ్చాయని చెప్పి ఆ ఇన్స్పెక్టర్ చెప్పడంతో ఇక అంబిక ఏమీ చేయలేక ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత ఇక అలా లక్ష్మి మీడియా వాళ్ళని తీసుకురావడంతో పోలీసులు ఏమీ చేయలేక విహారీని విడిచిపెడతారు. ఇక అలా మొత్తానికి లక్ష్మి అయితే విహారీని కాపాడుకుంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మనం మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.